నడువి ఎంత కూర్చో చెప్ప ఆల్రెడీ ఒక బాటలు తీసుకొచ్చిన ఇది ఒక బాటలు సరిపోతుంది బాబా సరిపోతుంది సరిపోతుంది సరిపోదండి మనకి దొరుకుతాయి కానీ బాటలు తెమ్మడే సరిపోతుంది మనం వచ్చి గింత సేపు అవుతుంది అత్తమ్మా వీళ్ళు ఇంకా అత్తలేరేంది ఆగు అత్తనే ఉన్నారు కదా వాళ్ళు అత్తారు ఇవన్నీ తీద్దాం పడి ఇగో అబ్బా ఇవట్టు అందరున్నారు కానీ మరిదోళ్ళు కూడా ఉంటే మంచిగా ఉండు కదా అత్తమ్మ నేను మారమ్మని చెప్పిండే ఆయనకి రైస్ మిల్ సెలవు అన్నారు రాకెట్ల వెనకత్తా అని చెప్పిండు మన అందరం ఉండి వాళ్ళు లేకపోయేసరికి బాధ అనిపిస్తుందిరా మరి ఏం చేద్దామయ్యా వాని రాత గట్లుంది వాడు అక్కడాయే మనం ఇక్కడనాయే నిజమే అత్తమ్మ మరిదోళ్లకు ఇల్లు గడుచుడే గండం ఉందట ఇంకో నెల అయితే అత్త అన్నారు రాకెట్ల పుణ్యానికి 3 రోజులు ఉండిపోతారట మీ తమ్ముడు తప్పించుకున్నాడు లేకుంటే పెట్ట బీర్లు పిడిపడేది ఏ ఊకో మా అన్నలేం ఖర్చుకు భయపడేటోళ్ళు కాదు అయ్యో అన్నలు అన్నవారకే మాట కింద వాడినెత్తలేదు అదినే సప్న మటన్ అందరికీ అన్నంలా సూప్ తోటి తిన్నా కూడా ఏం కాదు ఏ చెల్లె తెలియదా అన్నయ్య చెల్లె చారు చేసినావా చేసుకొచ్చినయ్యా అబ్బా చారు చేసినావా అక్క సంపాదించ అన్నం రెడీ ఉంటుంది సూపర్ బావా నీకు ఇష్టమని తీసుకొచ్చిన బావ అది తిన్నావు తిన్నా ఇగో బాబా పోయినసారి మీ చెల్లెలకు మనకు నచ్చిన చీరలు తీసుకొచ్చినాం ఈసారి రాఖీ పండుగకు గట్ల కాదు వాళ్ళకి నచ్చినవి కొనిద్దాం సరేనా వాళ్ళకేం తక్కువనే ఏదంటే కొనిస్తాం మా అన్నదమ్ములు ఏ చీర కొనిచ్చినా బంగారమే కొనిత్తా అన్నాడు ఆ ప్రేమ సరిపోతుంది వాళ్ళు మంచిగా బతికితే పెట్టరా వదినే పెట్టినా పెట్టకపోయినా పెట్టినంత బరాబరే గట్టెట్లుంటది మేము కొనుక్కుంటారా మీ బాబు కూడా కొనియాలా అగో నేనెందుకు కొనిస్తా ఇది అన్నా చెల్లెళ్ళ పండుగ వాళ్ళు కొనిస్తారు నేనెందుకు కొనియాలి అయ్యో మాకు మాట వరుస కంటేనే భయం అవుతుందిగా మీరైతే మంది తీసుకోరు బావ అన్ని కొనిస్తాం కానీ మీకేం తక్కువ అవుతానే నేను పోయే ఇంకొక రాసా పోయి తినురు తక్కువైతుంది ముచ్చట ఎక్కువైతుంది బావా సరిపోదా ఇంకొకటి తెప్పి అన్న సరిపోతుంది మరి తీసుకోరు మొత్తం మెల్లమెల్ల తీసుకుంటారేంద్రా ఇక చాలు చాలు ఇంకా పట్టు బావా ఎందుకు ఫుల్ అయింది పట్టు బా సరిపోద్దా ఇంకోటి తెప్పి అన్న సాలయా ఇంటికి పోవాలా ఎక్కువ తాగితే ఇంటికి పోలేను అయ్యో ఇప్పుడు కూడా ఎందుకన్నయ్యా రేపు పొద్దున పోదు తీర్రి అరే పెద్దోడా పెద్ద చెల్లె గురించి ఓ మాట అడగాలరా నిన్ను ఏమైందమ్మా ఏమైంది చెల్లి ఏం ముచ్చడా అది అది నాన్నకు చెప్పిన ఆ ముచ్చట నిన్ను అడుగుతా అన్నాడన్న దేని గురించి నాన్న ఏం ముచ్చటనే చెల్లె వాళ్ళకు ఆ ఊర్లో అచ్చత్తలేదట్రా ఉన్న భూమి అమ్ముకున్నారు మన భూమిలా కొంత అడుగుతాండ్రు భూమి గురించా అయినా మరిది లేనలేకపోయా మామయ్య గా ముచ్చట ఇప్పుడెందుకు అందరూ తిని తాగి సంతోషంగా ఉన్నారు పొద్దున మాట్లాడుకుందంతి
భారీ వర్షం వచ్చినట్టున్నది. ఇప్పుడైతే ఏంది దానికి ఆ 2 కుంటలు ఇవ్వాలి. ఇగో ఆ ముచ్చట ఇప్పుడు తేలిపోవాలి. ఎప్పుడైతే అమ్మా ఇచ్చుడే. బాపు ఏదంటే రేపు పొద్దున మాట్లాడదాం. పోదాం పరి అప్పుడు నడవే. పెద్దోడు చెప్పిండు కదా, మనమైతే ఇటు పోయేది లేదు. రేపు మాట్లాడుకుందాం. చూసినావనే సప్న చెల్లొచ్చి భూమి అడిగితే మరి వాళ్ళకి ఏ పాట ఉన్నది, ఇంత అంతనే భూమి ఉన్నది, దాంట్లో మీకట్టి వాళ్ళ బిడ్డని మా పోలు అనొచ్చు కదా. కావాలని పండుగ పూట నిల్లు పెట్టించినట్టేనా? ఏ వాళ్ళు మీ బాపును ఎంతో రిచ్చిర్రో, అందుకే మామే అట్లా మాట్లాడిండు. అయినా ఉన్నదే భూతాంత భూమి, వాళ్ళకి దాంట్లో ఇస్తే పక్క పక్కకుంటే ముఖం చూసిన కాడ రోజు లొల్లి కాదని కాగితాలో తెలియదా? దగ్గరుండి ఊకే లొల్లిలు పెట్టుకునే వాళ్ళకంటే దూరం ఉండుడే మంచిది. ఇత్తేమి బాపి అనితి, నువ్వు సపడి కూకో, లొల్లిలు పెట్టుకోకు. ఏ లొల్లి ఎందుకు పెట్టుకుంటా కానీ ఇత్తంటే మొత్తం వాళ్ళకే అని మనమే బయటికి పోదాం. గంత పెద్ద మాటలు ఎందుకు? వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళు, అవసరమైతే మీ నాన్నను బయట కొనివ్వండి. సరే సరేనే. అయినా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు, ఒప్పుకోకుండా గదే మాట్లాడదాం. సపడే కూకో, లొల్లికైతే పోకు. సరే సరే. బాబు భూమి అంటే ఇచ్చుడు కుదరది. నువ్వేనా కొనిచ్చేట నువ్వే కొని చెల్లెకు. నా దగ్గర ఏడున్నారా పైసలు కొనియడానికి? మామయ్య ఉన్నదే 3 గుంటలు, అది ఎవరికని ఇస్తారు? అయినా దగ్గరుంటే ప్రేమలు ఉండయి. ఊరికే లొల్లి అవుతుంది, గది కూడా చెప్పన్నా బాబు. అన్నా నాకు ఒక గుంటనన్ను ఇయ్యాలి, లేదనుకో మీ ఆస్తిలో కూడా నేను సగం పంచుకుంటా. మీ బుట్టలేదు అమ్మ నాన్నకు, మీరే ఉట్టిరా, మాకు కూడా ఉంటాయి హక్కు. ఇగో చెల్లె, నాన్న వేరే కాడ కొనిస్తారు తీసుకో. నేనంటే ఇత్త కావచ్చు, నాకు ఆడిడ కొనుక్కున్నా నాకు భూమి ఉన్నది, అనుకున్నది ఒక్క గుంట, అనుకో కొడుకున్నాడు వాని మన్నం అవుతుంది, వాడెట్లు ఇస్తాడే? ఇయ్యాలరా, ఎట్లనన్ను ఇయ్యాలి. ఎందుకు ఇవ్వరా? వాళ్ళు ఊకున్నా నేను ఊకోను. మమ్మల్ని వాపేది మీరే అమ్మా. ఉన్నదే 3 గుంటలు, దాంట్లో భూమి వచ్చి అడుగుతారు. అదే మనకు ఒక 5 లక్షలు అప్పు ఉంటే నేను అడతాను ముంగడికి అత్తరామా నీ బిడ్డలు. అప్పులైతేనేమో కొడుకులకు అయ్యేది, అదే భూములు మంచినప్పుడు మాత్రం బిడ్డలకు కొడుకులకు సమానంగా మంచుది. అయినా వాళ్ళకి ఇయ్యంగా మేము అద్దంటున్నావా అత్తమ్మ? కొని వేరే కాడ మింగి తద్దనం అయ్యింది. వాళ్ళు అడిగేది మీ భూమి కాదు, మామయ్య సంపాదించింది. వదినలకు భూమి లేదు కాబట్టి అడుగుతారు. మేమేమన్నా అడుగుతున్నావా? మాకేమి ఇవ్వకుంటామా? అలాగై తీయలేరు. లొల్లెందుకే బిడ్డ, అన్న చెప్పినట్టు వేరే కాడ కొనిత్తీ. లేదు, నాకు దాంట్లోకెళ్ళే కావాలి. అయినా నీ భూమి నీ ఇష్టం, నేను వాళ్ళని అడుగుడేంది? ఏదో అడగాలని అడుగుతున్నాం గాని ఇయ్యకపోతే మీరు ఊకుంటారు నాన్న? మీరు ఊకున్నా మీ ఊకుంటావా? కాదబ్బా, మీ అన్నేం భూమి ఇయ్యకంటలేరు కదా, ఆ భూమి ఎందుకు కావాలి? వేరే కాడ కొనిస్తా అంటారు కదా. చేసేదంతా నువ్వేనే, వాడు మా ఇస్తానంటాడు. ఇదంతా నువ్వే ఆపుతానవు. భూమి భూమి అంటున్నారు. ఎన్ని ఎకరాలు ఉందా భూమి? గింత భూమి తిప్పి కొడతా 4 రేకులు పడాయి. గా భూమికి ఆశపడి లొల్లి పెట్టుకోకూరు చెల్లె. ఆ లొల్లి పెట్టుకుని మనం దూరం కావద్దే. భూమి కోసం మిమ్మల్ని వాపే గుణం నాది కాదత్తమ్మా. నిన్న గడవలేదా? పండుగ నిలిచి పచ్చి పులుసుతో అన్నం పెట్టిరు, ఇక కొద్ది ప్రేమ చూపిస్తారా మీరు? ఉన్నదంతా అల్లే తినే, ఇంకా ఆయనతోనే పెట్టిస్తే అక్క. మొత్తం పాపేదంతా నువ్వు, మా అత్త కాదు. అవునన్నా, వీళ్ళు ఇస్తా అంటారు, వాళ్ళే అంత ఎత్తురు. ఏంటి చారుతో పెట్టావా? మరి తెచ్చిన 2 కిలో మటన్ వాళ్ళు తిన్నారు, 2 కిలో చికెన్ వాళ్ళు తిన్నారు, 2 బాటల వల్ల ఆగింది. ఇంత కూడా కొడుతూ ఉండదా? అదే నేను లేకపోతే నా భార్య ఇంకేది ఉండితురే. అయినా మీరు పుల్లేరు తిని కూడా కొనుక్కుంటా పోతారు. మీరెక్కడ చెల్లెలే? మిమ్మల్ని ఏమైనా అడుగుతానమ్మా? అడిగేది మా అత్త మామలే కదా. నువ్వేమన్నా మీ అవగాహన కానీ ఎత్తి ఇస్తానా బాబు? మా బాబు అమ్మలను మా అబ్బాయి కూడా నువ్వే. నేనెందుకు వాపుతా? మిమ్మల్ని వాపిన పేరు నాకెందుకు? పోనీ తీయ భూమి ఏమని వేసుకొని వాళ్ళు. నేనెందుకు ఇరిచి పెడతానే?
ఆ భూమి మీద కన్ను పెడతా నేను ఇచ్చిపెట్టా. మాకు అన్నదమ్ములకు ఉన్నది ఒక్కడే కొడుకు, వానికి ఉన్నది కూడా గదే కదనే. ఇప్పుడు ఆ భూమి గురించి పంచాయతీ చేసుకొని నలుగురు ముగ్గురు నవ్వుల పాలేదమ్మా. నవ్వుల పాలు చేసేదే నువ్వు, ఇక పోనీ తీరాదని అంటానవానే. నీకు లొల్లంట బంగారం లెక్క ఉన్నది కదా, ముయ్యరాదన్నోరు. ఏ ఉక్క, నువ్వేమొస్తానవు మధ్యలో, నువ్వు వస్తాను, నీకేం తెలుసు? అమ్మ నోర్మి. నాన్న నువ్వెన్న పైసలు వేరే కాడ భూమి కొని నేనే తట్టలేను, కానీ ఆ భూమిలో కంత మాత్రం మంచిగా ఉండదు. బరాబరంతా కుంట జాగా తీసుకుంటా. ఆ భూమిలోకి వచ్చిన ఆ భూమి గురించి అడిగినా అక్కడనే బొంద పెడతా. నేను మంచి మాటగా మంచోని, ఇది నా వార్నింగ్. పొంద పెడతావా? సరే పెట్టు చూస్తా. ఏం మాటలు రా ఇవి? బిడ్డ నేను ఎక్కడైనా పైసలు తెచ్చి నీ భూమి కొనిస్తా, మన దానిలో మనకి గొడవలు ఎందుకు? భూమి కోసం బొంద పెట్టాను కదా, పెట్రా. ఆ భూమి ఏదో నీ పొంద మీద పెట్టుకో. దాని గురించి అడిగితే ఇప్పటికంటున్నా మంచి మాటకే మంచిగుందాం. నాన్న ఏమన్నా కదా, ఆయన కట్టడం మీ కట్టకపోతే ఎవరు కడతారు? అంత మాట అన్నాక ఇక్కడ ఉంటావానే. నీకు బొడ్డు చెప్పండి నలభకదానా బాంబా. అయ్యో పోవడెందుకబ్బా, అన్నేదో కోపంలో అన్నాడు, మీరు కూడా అన్నారు కదా. ఇంత మాత్రం నాకు పోవడెందుకు, మనసులో పెట్టుకోకురు అవన్నీ. చేసిందంతా చేసి బాగా మాట్లాడతాను వైక నువ్వు. సాలమ్మ తల్లి మాకు మా జగల్ మమ్మల్ని పోనీ. బాంబా అమ్మా ఇంకా నువ్వు ఇక్కడనే ఉంటావా? నడు నీటికి నువ్వు. పోనీ రాయ్ నడు. చాలమ్మ చాలు, ఇప్పుడు సంతోషమే కదా. నీ అమ్మగారు వాళ్ళని తీసుకొచ్చుకొని కమ్మగా తినుకుంటుండు, నన్ను నా బిడ్డల్ని వాపినావు కదా. నువ్వు బాధపడకు బావా, వాళ్ళు నీ చెల్లెలేనాయి, ఏడిపోతారు. కోపం తగ్గినాక 4 రోజులైతే వాళ్ళే వస్తారు. నువ్వు బాధపడకు. అయినా నేను వాళ్ళకి ఏం తక్కువ చేసినే? తాగేంత మందు పోసిన, తినేంత తిండి పెట్టా, తిని కూడా తినలేదండి. నాకెంత బాధ అనిపించండి. ఏం పెట్టకుండా బావలం కూడా అండల మేలు కోరుతారు చెల్లెలు. నేను వాళ్ళ మేలు కోరి భూమి కూడా కొనియమన్నా. కాయింతలు అర్థం చేసుకోకపోతే ఏం లాభమే? నేను కొనియద్దంటే మా నాన్న ఏం చేసు? గది కూడా అర్థం కదా అని. మంచికి రోజులు లేవు, నువ్వేం బాధపడకు. ఇట్లా కూడా ఇప్పుడు చికెన్ ఎందుకు, మళ్ళీ తెచ్చుకునేవనే గాని తొందరరా. ఉన్నావే అక్క కూర్చో. రేపు రాకిట్ల పండుగ కదా, ఎప్పుడైనా కలిసిపోయినాం. రేపు ఎన్నిటి వరకు పోదాం? అందుకే వచ్చిన. ఏమో అక్క, మా అన్నులకు మాకు లొల్లైంది, మేము రా, మీరే ఓర్రి. అంత పెద్ద లొల్లి ఏమైంది? పిచ్చిదానా, గీ లొల్లికి రాక్కి ఏం సంబంధం ఉంది? సంపుకునేంత పగున్నా కలిసిమెలిసి ఉండేది నీ రాఖీ పండుగ. నువ్వు చెప్పే నిజమేనే కవిత. ఈసారి మా అక్క కట్టనన్నది, మా అక్క కట్టంది, నేను ఎట్లా కడతా? ఒకసారి అడిగైతే చూస్తా. అంత పెద్ద మాటలు ఏమున్నాయి, పట్టించుకునేటియే కావాలి. చిన్న చిన్న మాటల కోసం రాఖీ దూరం చేసుకోకురే. నేనైతే పోతా, మీ ఇష్టం. ఒకసారి మా అక్కకైతే ఫోన్ చేసి చూస్తా. హలో అక్క, చెప్పే మమత, గీ రాత్రి ఫోన్ చేసినావు? ఇంకా కవితక్క లేదా? రేపు రాఖీ గట్ట పోదామని అన్నది, పోదామా? పోవులేదు ఏం లేదు. గిన్ని మాట్లాడినాక నువ్వు ఎట్టబోతే వాళ్ళ ఇంటికి? నువ్వు మంది మాటలు ఈయనకే చెల్లే, వాళ్ళు గట్లే మాట్లాడతారు. అయినా నీకు మొన్ననే చెప్తే కదని వాళ్ళకు రాఖీ కట్టద్దని, మళ్ళెందుకు కొరిస్తానవే? నేను పోను, నువ్వు కూడా పోవద్దు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? సరే తీయే. సరే, నువ్వు ఫోన్ పెట్టేయిగా.
రెడీనా చాయ్ పోసుకురావే తీసుకొస్తానా మీ చెల్లెలు ఫోన్ చేసిరా అత్తరు కావచ్చు మరి ఏమో మరి ఫోన్ చేయలేదు డైరెక్ట్ అత్తరు కావచ్చు ఎప్పుడైనా చేసేటోళ్ళని ఈసారి చేయలేదు సరే అంత లోపల మా తమ్ముని గట్టద్దామా మరి లొల్లైన కాంచెలి వాళ్ళు మనకు ఫోన్ చేయలేదు మనం వాళ్ళకి ఫోన్ చేయలేదు వాళ్ళు వచ్చేవారు మనం లేవనుకో కావాలనే వేరని నిన్ను తప్పు పడతారే అందుకే వాళ్ళు కట్టినాక మనం పోదాం సరే బావా నువ్వన్నది కూడా నిజమే వాళ్ళు వచ్చినాక దగ్గర తీసుకొని మంచిగా కలుపుకొని పో నేనెందుకు అనిపించదానా 2 సార్లు పోయి నేను మాట్లాడినా కూడా వాళ్ళే మాట్లాడలేదే మన ఇంటికి వచ్చినాక మనం మాట్లాడుకుంటుంటామని గంత దూరం ఉంటుందా గట్లున్నోళ్ళు మరి మన ఇంటికి వచ్చి రాఖీ కడతారంటవా రాకుండా ఉండరే వాళ్ళు మాట్లాడకుండా వచ్చి రాగానే కట్టిపోతారు వాళ్ళు వచ్చాక మనం బోనిస్తామని వాళ్ళు తప్పకుండా వస్తారే వాళ్ళు వచ్చేదాకా ఆగుదాం ఓ 2 గంటలు చూద్దాం సరే బావా బావా టైం 3 అవుతుంది మీ చెల్లెలు ఇంకా రాలేదు కదా ఇక రారు కావచ్చు అవునే సమ్మ ఎప్పుడైనా 10 గంటల లోపల వచ్చేటోళ్ళు 3 అయినా అత్తలేరంటే ఇక వాళ్ళు రాలే ఇంత పాపం ఉంటుందా అని మీ చెల్లెలు అత్త అన్నా కూడా మీ బావలు దోతలేరు కావచ్చు మా బావల్ని కాదని వచ్చేంత ధైర్యవంతులు మా చెల్లెలు అయినా గంత పెద్ద మాట వాళ్ళు ఏమన్నానే రాకిని దూరం చేసుకున్నంత తప్పు నేనేం చేసిందే అది చిన్న పిల్లలు అనుకునే మాట కదా అది ఇంత ఘోరంగా తయారైంది నువ్వేం ఆలోచన పెట్టుకోకు వాళ్ళు ఏదో కోపంలో ఉన్నట్టున్నట్టు ఇన్ని రోజులు మాట్లాడకున్నా ఇంత బాధ అనిపించలేదే కానీ ఈ రోజు వాళ్ళు రాలేదంటే నాకు గుండె అయినంత పనైందే బతుకున్నాగానే ఇలా వాళ్ళ అన్నం చంపుకున్నారా వాళ్ళు ఇట్లా ఇంకెంతసేపు బాధపడుకుంటుంటావు బా మా అమ్మోళ్ళ ఇంటికన్నా కూడా మా తమ్మునితో ఉంటేనన్నా కొంచెం బాధ తగ్గుతుంది దా ఒక్క 10 నిమిషాలు చూద్దాం అయ్యా రాకపోతే పోదాం నువ్వైతే ఇంట్లో కూడా ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటా నా మనసు బాగాలేదు అన్నా అన్నా చెల్లె చెల్లె సప్నా చెల్లెలు వచ్చిరే వచ్చిరా అబ్బా గింత లేటుగా వచ్చిర్రు మేమే కావాలని లేటుగా వచ్చినాం మీరు అన్న మాటలకు మాట్లాడాలని కాదు రాననుకున్నాం కానీ రక్త సంబంధాన్ని దూరం చేసుకోవద్దని వచ్చినాం తప్పైందిరా చెల్లె ఏదో కోపంలోనే మాటలు అవన్నీ పట్టించుకోకురా దారి లోపల పోదాం అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇప్పటికైనా సంతోషంగా ఉండండి బావా ఈ రాఖీ విలువ అన్నదమ్ములు లేని అక్క చెల్లెలకే తెలుసు అక్క చెల్లెలు లేని అన్నదమ్ములకే తెలుసు కుంటే వచ్చేది కాదు బావా ఈ రాఖీ బంధం వద్దనుకుంటే పోయేది కాదు అన్నదమ్ముల బంధం తెలియని వాళ్ళకు ఒక మామూలు పండుగ కానీ తెలిసిన వాళ్ళకు ఒక గొప్ప పండుగ దీనిని ఎవరు వేరు చేయలేరు బావా ఒక చావు మాత్రమే వేరు చేస్తుంది సంవత్సరానికి ఎన్నో పండుగలు వస్తాయి కానీ బంధాన్ని కలిపేది రాఖీ పండుగ మాత్రమే నిజం చెప్పిన బాబా మారి ఇంట్లో పోదాం సప్న వాళ్ళు వచ్చిరే నా మాట గెలిపించిరు గెలిపించిరే గెలిపించిరు గెలిపించిరే గెలిపించిరే గెలిపించిరు గెలిపించిరే ఏమైంది ఏమో కలవరిస్తాను చెల్లెలేరే చెల్లెల్లా వాళ్ళెందుకు వస్తారు వాళ్ళెందుకు వచ్చిర్రు అంటే ఇదంతా కలనా
అయినా కూడా రాలేదా? నాతో అయితే లేదే. ఇంతసేపు అయినా కూడా రాలేదంటే ఇక వాళ్ళు రారే. నువ్వు అట్లా బాధపడకు. నువ్వు బాధపడతా అంటే నేను చూడలేను. వాళ్ళకి ఒకసారి ఫోన్ అన్నయ్యే కదా. ఇది వాళ్ళ పండుగనే, వాళ్ళే రావాలి. ఒకవేళ నేను ఫోన్ చేస్తే వాళ్ళు రానని చెప్పిన, రాఖీ కట్ట అన్నా, వాళ్ళతో మాట్లాడకున్నా తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వన్నది కూడా నిజమే బావా. సరే ఇక వాళ్ళు వచ్చేటట్లేరు కానీ మనం మామూలు ఇంటికి పోదాంపా. ఆడిపోతానన్నా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఈసారి వాళ్ళు రాఖీ కట్టలేదంటే జీవితంలో నా బంధాన్ని చెప్పుకున్నట్టేనే. కొందరు అక్కయ్యలు బావలు అద్దన్నా లొల్లి పెట్టుకుని వచ్చి రాఖీ కడతారు. వీళ్ళేదా గిట్ల తయారేదు. వాళ్ళకే గంత ఉంటే నేను పెద్దోని, నాకెంత ఉండనే. ఒకవేళ చెల్లెళ్ళు ముందుకేసిన బావలైనా తీసుకురావద్దానే. వాళ్ళకి నేనేం అన్యాయం చేసింది. సరే పా పోదాం. నేను చేయబట్టి మీ వాళ్ళు దూరం అవడదు. మీ తమ్ముడు ఎదురు చూస్తున్నావు. పోదాం పాడు. బాధపడచ్చు బావా. అరే తమ్ముడు అక్క మంచిగున్నావారా? మంచిగున్నా అక్క. మంచిగున్నారా మంచిగున్నారా? బావా? మంచిగున్నారా? అంత మజారా. చిన్నలు మంచిగున్నారా? అమ్మేదే కనబడతలేదు. మీరు ఇంతసేపు లేట్ వచ్చి అమ్మ మీకోసం చూసి చూసి మాకు రాకట్టడానికి పోయింది. నాకు ఇంటికాడ కొంచెం పని ఉండరా, అందుకే లేట్ అయింది. ఇప్పుడే వస్తావు, రాకి తీసుకొస్తా. కూసో కూసో బాబు, కూసోమంటరా. నువ్వు కూడా తెచ్చుకోపోరా. బావా నీ చేతికి రాకలేదేంది? బావ వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి రాఖీ కట్టలేదురా. అసలు ఏం జరిగిందంటే ఆనాడు లొల్లైంది. ఆ లొల్లి కారణంగా రాఖీ కట్టడానికి రాలేదురా. బావ బాగా బాధపడతా అంటే చూడలేక నేనే ఇటు తీసుకొచ్చిన. అత్తమ్మలు రాకపోతే డాడీ నీకు మేము కడతాం రాఖీ. అవును డాడీ, మేము లేమా డాడీ, మేము కడతాం. బావా నా కోడలు ఉన్నారు బావా. దా కూసో కూసో బావ కూసో.
మా పల్లె సందడి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపండి గంట ఉంటుంది, అందరూ ఆన్ చేసుకొని పెట్టుకోరి.